కుటుంబం అంతా బాగుండాలంటే ఇంట్లో దుర్వ్యసనాల పాలైన వాడిని దుబారా చేస్తున్న వాడిని నిర్దాక్షిణ్యంగా మెడబట్టి బయటికి గెంటేయాలి. మనం ఎంతమంది చేయగలము ఆ పని? మనం ఎంతమంది చేయగలమండి? వాడు తాగుబోతుంది తెలుసు, తిరుగుబోతుంది తెలుసు, సినిమాలు తీస్తున్నాడని తెలుసు, పొలాలు అమ్మేసి ఇక్కడ వాడు ఇంట్లో పెట్టు కూర్చుంటాడు. వాడే బాగుపడతాడు. ఇంకా కొంచెం విపరీత వ్యాఖ్యానాలు. పెళ్లి చేస్తే బాగుపడతాడు. పడ్డమ్మా దాని గొంతు కోసేయక. పెళ్లి చేస్తే బాగుపడతాడా అంటే మనం తప్పించుకోవడం బాధ్యత. పెళ్ళి ఎందుకంటే మనం తప్పించుకోవడం. ఆ పిల్ల పడుతుంది. పైగా పిల్ల వచ్చాక కూడా వీడు వ్యసనం కొనసాగింది అనుకోండి, పాదమహిమ ఎక్కడదో ఇది. ఈ పాదం ఏ గయ్యలోదో గయాపాదం. ఎందుకంటే కోళ్ల పాదం మనకు నచ్చదు, అత్తగారి పాదం కోళ్ళకి నచ్చదు. పాదాల్లో ఏముంటుందమ్మా? పద్య పాదాల్లో ఉంటుంది. ఏదన్నా ఉంటే మన పాదాల్లో ఏముండదండి. పాదమహిమ అనడం ఒకటి తీరిక మనకి దొరికి. ఎందుకంటే అనాలి కదా, అనడానికి ఏదో ఒకటి దొరకాలి కదా. ఇదివరకు కొంచెం పుచ్చుకునేవాడమ్మా, అమ్మాయి వచ్చి